మీకు ఒక ఎగ్జాంపుల్ కూడా చూపిస్తాను. ఇక్కడ కనిపిస్తుందా ఫోన్ హోల్డర్. ఈ ప్రోడక్ట్ మేము 2 months ముందు లిస్ట్ చేసాం. ఇప్పుడు ఆ కష్టాన్ని యూస్ చేసుకొని డబ్బులు ఎలా సంపాదించాలో చెప్తాను. మీరు నేర్చుకున్నది మీరు కోర్సెస్ అప్లోడ్ చేస్తే డీసెంట్ పే అయితే వస్తుంది మీకు మంత్లీ. ఇప్పుడే చెప్తున్నాగా 100% షూర్ మీరు ఈ వీడియో పైన క్లిక్ చేసినందుకు 1% కూడా రిగ్రెట్ అవ్వరు. సో లాస్ట్ దాకా చూడండి. హౌ టు ఎర్న్ మనీ ఆన్లైన్. ఈ టాపిక్ పైన యూట్యూబ్ లో వేలాది కాదు లక్షలాది వీడియోస్ ఉన్నాయి. ఇందులో చాలా వరకు స్టూడెంట్స్ గానీ హౌస్ వైఫ్స్ గానీ యూజ్ అవ్వని కొన్ని ఇంప్రాక్టికల్ వేస్ అయితే వాళ్ళు చెప్తారు. బట్ మీరు స్టూడెంట్ అయినా, స్కూల్కి వెళ్తున్నా, కాలేజ్కి వెళ్తున్నా, ఆర్ఎల్స్ మీరు ఒక హౌస్ వైఫ్ అయినా, లేదంటే ఈ మెథడ్స్ లో ఏదో ఒక మెథడ్ ని మీరు సైడ్ హజిల్ గా చూస్ చేసుకోవాలనుకున్నా ఈ వీడియో అయితే మీకు ప్రాపర్ గైడెన్స్ అయితే ఇస్తుంది. ఓకే, నేను ఇప్పుడు చెప్పబోయే ఒక్కొక్క మెథడ్ మీకోసమే. అందులో నెంబర్ 1 అన్నిటికంటే ఈజియెస్ట్ మెథడ్ కంటెంట్ క్రియేషన్. ముందులాగా ఇప్పుడు కంటెంట్ క్రియేషన్ అంత కష్టంగా ఏం లేదు, ఎందుకంటే ఇప్పుడు ఏఐ వచ్చేసింది. మీ దగ్గర చిన్న కాన్సెప్ట్ ఉంటే చాలు, మీరు ఏఐని యూస్ చేసుకొని వీడియోస్ జనరేట్ చేయొచ్చు. ఎర్రిస్వామి అనే ఇద్దరు పల్సర్ బైక్ పై వారు కూడా వస్తూ ఉంది. ఆ కింద పడి ఉన్నటువంటి బండిని వాటికి వీరు మానిటైజేషన్ కి ఏం ప్రాబ్లం రాకుండా మీరు జస్ట్ వాయిస్ ఓవర్ ఇచ్చి వీడియోస్ ని షార్ట్స్ లో అప్లోడ్ చేయొచ్చు. అండ్ ఆల్సో ఇప్పుడు యూట్యూబ్ షార్ట్స్ కి చాలా రీచ్ అయితే వస్తుంది. ఆ రీచ్ ద్వారా చాలా మంది సబ్స్క్రైబర్స్ కూడా వస్తారు. సో కంటెంట్ క్రియేషన్ అనేది ఒక బెస్ట్ ఆప్షన్. అండ్ ఆల్సో మీకు ఈ కంటెంట్ క్రియేషన్ ఎక్కడ యూజ్ అవుతుందో నేను చెప్తా చూడండి. ఇఫ్ ఇన్ కేస్ ఒక స్మాల్ బిజినెస్ అయితే స్టార్ట్ చేశారు, బట్ అది ప్రమోట్ చేసుకోవాలి. ఎలా చేసుకుంటారు? మీ దగ్గర యూట్యూబ్ ఛానల్ ఉంటే అది పాసిబుల్, మీకు సేల్స్ ఈజీగా వస్తాయి. అండ్ ఆల్సో చాలా విషయాలకి మీకు ప్రమోట్ చేసుకోవడానికి కానీ దేనికైనా యూట్యూబ్ ఛానల్ అయితే బెస్ట్ గా ఉంటుంది. కాబట్టి ఫస్ట్ మీరు స్టార్ట్ చేయాల్సింది కంటెంట్ క్రియేషన్. మీరు ఆ ఛానల్లో వ్లాగ్స్ చేస్తారో లేదంటే ఏ జనరేటెడ్ వీడియోలు చేస్తారో అది మీ ఇష్టం, బట్ సబ్స్క్రైబర్స్ ఉండడం చాలా ఇంపార్టెంట్. ఇందులో సెకండ్ది ఈ కామర్స్ సెల్లింగ్. ఈ కామర్స్ లో ప్రోడక్ట్ సేల్ చేయడం మీరు అనుకున్నంత కష్టమేమి కాదు, ఎందుకంటే మనం ప్రతిరోజు అమెజాన్, ఫ్లిప్కార్ట్ లో చూస్తూనే ఉంటాం. వేలాది కాదు లక్షలాది ప్రోడక్ట్స్ ఉంటాయి. అవన్నీ పెద్ద పెద్ద కంపెనీస్ ఏం సెల్ చేయవు. నీలాగా నాలుగో నార్మల్ పర్సనే దాన్ని సెల్ చేస్తాడు. సో వాళ్ళు చేస్తున్నప్పుడు నువ్వెందుకు చేయలేవు? అమెజాన్ లోని బెస్ట్ సెల్లర్స్ ని మీరు చూస్ చేసుకోవాలి. చూస్ చేసుకొని ఆ ప్రోడక్ట్ మీకు దగ్గరలో ఎక్కడైనా హోల్సేల్ గా దొరుకుతుందేమో ట్రై చేయాలి. ఇఫ్ ఇన్ కేస్ దొరికితే ఓకే. ఇఫ్ ఇన్ కేస్ ఆ ప్రోడక్ట్ దొరకకపోతే మీ సరౌండింగ్స్ లో కొంచెం రీసెర్చ్ చేయండి. ఏదో ఒక ప్రోడక్ట్ అమెజాన్ లో డిమాండ్ ఉండి మీ దగ్గరలో దొరికేది ఏదో ఒక ప్రోడక్ట్ అయితే ఉంటుంది. ఆ ప్రోడక్ట్ ని ఫైండ్ చేసి మీరు అమెజాన్ లో లిస్ట్ చేయండి. ఆ లిస్ట్ చేసిన ప్రోడక్ట్ ని మీరు యూట్యూబ్ లో ప్రమోట్ చేసుకోండి. ఖచ్చితంగా సేల్స్ అయితే వస్తాయి. మీకు ఒక ఎగ్జాంపుల్ కూడా చూపిస్తాను. ఇక్కడ కనిపిస్తుందా ఫోన్ హోల్డర్. ఈ ప్రోడక్ట్ మేము 2 months ముందు వరకు మాకు తెలీదు. 2 months ముందు లిస్ట్ చేసాం. ఫస్ట్ మంత్ మాకు 50 సేల్స్ అయితే వచ్చాయి అమెజాన్ నుంచి. సెకండ్ మంత్ ChatGPT యూస్ చేసి మంచి టైటిల్, మంచి డిస్క్రిప్షన్ అండ్ ట్యాగ్స్ యూస్ చేసి ఇమేజెస్ కూడా కొంచెం అట్రాక్టివ్ గా క్రియేట్ చేసి మళ్ళీ ఇంకోసారి అయితే లిస్ట్ చేసాం. ఈసారి మాకు 100+ ఆర్డర్స్ అయితే వచ్చాయి. సో ఇంత ఈజీగా మీరు మీ ప్రోడక్ట్ ని ఇంట్లోంచే సెల్ చేసుకోవచ్చు. దీనికోసం మీకు కావాల్సిందల్లా జస్ట్ జిఎస్టీ ఎలా క్రియేట్ చేసుకోవాలో ఇక్కడ కనిపిస్తున్న లింక్ ని క్లిక్ చేసి చూడండి. మీకు ప్రాపర్ ఐడియా అయితే వస్తుంది. అండ్ ఆల్సో ఈ బిజినెస్ కి సంబంధించింది అండ్ హౌ టు ఎర్న్ మనీ గానీ ఆర్ఎల్స్ మీకు కావాల్సిన డిఫరెంట్ కాన్సెప్ట్స్ మేము మంచి వీడియోలు అయితే మీ ముందుకు తీసుకొస్తాం. దానికోసం మీరు ఇప్పుడే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనం మాట్లాడబోతుంది థర్డ్ మెథడ్, అదే కోర్స్ క్రియేషన్. నీ దగ్గర ఒక స్కిల్ ఉంది, నువ్వు ఆ స్కిల్ ని నేర్చుకోవడానికి చాలా కష్టపడి ఉంటావు. ఇప్పుడు ఆ కష్టాన్ని యూస్ చేసుకొని డబ్బులు ఎలా సంపాదించాలో చెప్తాను. మీరు నేర్చుకున్నది ఒక కోర్స్ ఫార్మాట్ లో సీక్వెన్షియల్ ఫామ్ లో వాటిని ఎక్స్ప్లెయిన్ చేస్తూ స్టెప్ బై స్టెప్ వీడియోస్ అయితే చేసి ఒక కోర్స్ అయితే మీరు తయారు చేయొచ్చు. ఆ కోర్స్ ని మీరు సెల్ చేసుకోవచ్చు. ఎందుకంటే దీనికి జస్ట్ మీకు మంచి ఎక్స్ప్లెనేషన్ స్కిల్స్ ఉంటే చాలు. జస్ట్ మీ ఫ్రెండ్ కి చెప్పినట్టుగా కోర్స్ అయితే తయారు చేసి మీరు దాన్ని ఒక రీజనబుల్ ప్రైస్ కి అయితే అమ్ముకోవచ్చు. దీనికోసం డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ అయితే ఉన్నాయి. ఎగ్జాంపుల్ కి యూడిమి ఉంది అండ్ ఆల్సో యూట్యూబ్ కూడా ఉంది. యూట్యూబ్ కూడా మీరు కోర్సెస్ అప్లోడ్ చేస్తే డీసెంట్ పే అయితే వస్తుంది మీకు మంత్లీ. ఎందుకంటే కోర్సెస్ అనేవి వెంటనే డబ్బులు జనరేట్ చేయకపోయినా లాంగ్ టర్మ్ లో అయితే మీకు మనీ జనరేట్ చేస్తాయి. ఓకే, నెక్స్ట్ మెథడ్, ఫోర్త్ మెథడ్ వచ్చేసి డిజిటల్ ప్రొడక్ట్స్ ని అమ్మడం. అసలు ఈ డిజిటల్ ప్రొడక్ట్స్ అంటే ఏంటి? మీ దగ్గర ఈ బుక్స్ ఉండొచ్చు, క్యాలెండర్స్ ఉండొచ్చు, స్టిక్కర్ డిజైన్స్ ఉండొచ్చు, లేదంటే వాల్ పేపర్స్ అవ్వచ్చు, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ప్రీసెట్స్, ఆర్ట్ డిజైన్స్ ఉండొచ్చు, ఇంకా వెడ్డింగ్ టెంప్లెట్స్ ఉండొచ్చు. ఇలా ఏవైనా డిజిటల్ ప్రొడక్ట్స్ కిందకే వస్తాయి. ఈ డిజిటల్ ప్రొడక్ట్స్ నమ్మడానికి కొన్ని ప్లాట్ఫామ్స్ అయితే ఉన్నాయి. ఎగ్జాంపుల్ కి ఎట్సీ ఉంది, గమ్ రోడ్ ఉంది, ఇంకా డిఫరెంట్ అయితే ఉన్నాయి. ఇందులో మీరు మీ డిజిటల్ ప్రొడక్ట్స్ అయితే అందులో లిస్ట్ చేసి వాటిని మీరు సెల్ చేయొచ్చు అనమాట. మీరు సెల్ చేసే ప్రతి ప్రోడక్ట్ కి సర్టెన్ అమౌంట్ అయితే చార్జ్ చేయొచ్చు. ప్రజెంట్ నేను ఏం చెప్పినా 4 మెథడ్స్ చెప్పిన. ఈ 4 మెథడ్స్ ఎందుకు ప్రాక్టికల్ మెథడ్స్ నేను చెప్తా. నేను చెప్పింది ఏంటి? ఫస్ట్ది యూట్యూబ్ ఛానల్. ప్రజెంట్ మీకు యూట్యూబ్ ఛానల్ అయితే ఉంది. సెకండ్ మెథడ్ ఏంటి? ఈ కామర్స్ సెల్లింగ్. ప్రజెంట్ మేము కొన్ని ప్రోడక్ట్స్ని అయితే ఈ కామర్స్లో సెల్ చేస్తున్నాం. అవి 3D ప్రింటెడ్ ఆబ్జెక్ట్స్ అవ్వచ్చు, ఫుడ్ ప్రోడక్ట్స్ అవ్వచ్చు అండ్ ఆల్సో ఈ మోరింగా పౌడర్. ఇలా మేము డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ప్రోడక్ట్స్ అయితే అమ్ముతున్నాం. అండ్ థర్డ్ మెథడ్ వచ్చేసి కోర్స్ సెల్లింగ్.
ఈ కోర్సెస్ని మేము యూట్యూబ్లో తయారు చేస్తున్నాం, యూడిమీలో క్రియేట్ చేస్తున్నాం అండ్ డిఫరెంట్ ప్లాట్ఫామ్స్లో అయితే మా కోర్సెస్ అయితే ఉన్నాయి. అండ్ ఆల్సో ఫోర్త్ మెథడ్ డిజిటల్ ప్రోడక్ట్స్ అమ్మడం. ప్రజెంట్ మేము ఈ ఫోటోషాప్కి సంబంధించిన డిజిటల్ అసెట్స్ అండ్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్, ప్రీమియర్ ప్రోకి సంబంధించి కొన్ని ప్రీసెట్స్ ఇవన్నీ అయితే డిజిటల్ అసెట్స్లో అయితే లిస్ట్ చేసి ఉన్నాం. సో ఈ 4 ప్రాక్టికల్ మెథడ్స్. సో మీరు కొంచెం కష్టపడితే చాలు ఇంట్లోంచే మీ ప్యాసివ్ ఇన్కమ్ అయితే సంపాదించుకోవచ్చు. ఇప్పుడు నేను 4 మెథడ్స్ అయితే చెప్పాను. ఈ 4 మెథడ్స్ లో మీ సరౌండింగ్స్ కి తగ్గట్టు మీకు ఏది బాగా సూట్ అవుతుందో అది చూస్ చేసుకొని దాన్ని ఫాలో అవ్వండి. సో ఫైనలీ ఈ వీడియో అయితే మీకు హెల్ప్ అయింది అనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.